జనరల్‌గా మనం చెప్తూ ఉంటాం. ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయని. అయితే ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్ని వందల కుక్కలొచ్చి మొరిగినా గానీ, 2 కుక్కలొచ్చి మొరిగినా గానీ, ఒక కుక్క వచ్చి మొరిగినా గానీ, ఏనుగు ఏం చేస్తదంటే అది అంతే రాయల్‌గా నడుస్తుంటది. కొద్దిగా శబ్దం ఎక్కువైనట్టయితే ఒక్కసారి ఇట్లా చూసి మళ్ళీ తన రాజసం ఉట్టి పడేటట్టు తన నడక కొనసాగిస్తుంది. ఒకప్పుడు భారతదేశము ఏనుగులా లేకుండే. కానీ ఇప్పుడు భారతదేశాన్ని మనం ఒక ఏనుగుతో పోల్చవచ్చు. మరి కుక్కలేవా అంటారా? ప్రపంచమంతా కుక్కలే ఉన్నాయి. భారతదేశం తన పని తాను పోతూ ఉంటే డిస్ట్రాక్ట్ చేసేందుకు, డిస్టర్బ్ చేసేందుకు అనేక కుక్కలు తయారయ్యాయి. చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చుట్టూ చాలా యూరోప్‌లో దేశాలనే అన్ని కుక్కలే ఉన్నాయి. కానీ ఒక పెద్ద కుక్క ఒకటి తయారైంది, అది అమెరికా. రాను రాను రాజుగుర్రం గాడిద అయింది అని ఒక సామెత ఉంది. అదేవిధంగా అమెరికా పరిస్థితి కూడా అంతే. ఒక రాజులా బతికే అమెరికా ఇలా దిగజారుతుంది, కుక్క స్థాయికి దిగజారుతుంది. ఎందుకు దిగజారుతుంది అంటే మనకు ఈ మధ్య ఎందుకు దిగజారుతుంది అని అంటున్నానంటే ఈ మధ్యలో అది చేసే పనులు ఆ విధంగా ఉంది. సో చాలా పెద్ద దేశం అమెరికా. పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి ప్రపంచంలో, అనేక చాలా పెద్ద దేశాలు ఉన్నాయి. ఆ పెద్ద దేశాల్లో కూడా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద సమస్యలన్నీ వదిలేసి భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం, అది కూడా పూర్తి రాష్ట్రం కాదు, యూనిట్ టెరిటరీ, ఆల్మోస్ట్ యూనియన్ స్టేట్ అంటే క్యాపిటల్ యూనియన్ టెరిటరీ స్థానంలో ఉన్నది. పూర్తి ఒకప్పుడు యూనియన్ టెరిటరీ ఉండే, పూర్తి స్థాయి దానికి రాష్ట్ర ప్రతిపత్తి రాలేదు. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అనుకోండి, లేదా సెమీ స్టేట్ లాగా పనిచేస్తుంది ఆ ఢిల్లీ. ఆ ఢిల్లీకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే అదేదో అంతర్జాతీయ సమస్యలాగా ఈ అమెరికా స్పందించడం అనేది, అంటే దానికి పని ఏం లేదు, కుక్కలాగా మరుగుతుంది అనుకోక మనం ఏం చేయాలి చెప్పండి. అమెరికాకు చాలా పనులు ఉన్నాయి, చాలా అంతర్జాతీయ సమస్యలు ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, అమెరికాకు బాగా తెలుసు ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ అండ్ రియల్లీ డెమోక్రసీ అంటే డెమోక్రసీ ఇక్కడ పేరుకు కాదు. భారతదేశంలో మనం ప్రజాస్వామ్యం అంటే పేరుకు ప్రజాస్వామ్యం కాదు, పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం ఫంక్షనింగ్ అయ్యే నడిచే దేశము భారతదేశము. ఇక్కడ మనకు న్యాయ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అదేవిధంగా జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన దేశము. అక్కడ న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. అదేవిధంగా లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అటువంటి దేశంలో ఒక చిన్న ప్రాంతంలో ఒక చిన్న రాష్ట్రం అని కూడా పూర్తి స్థాయి రాష్ట్రం కూడా, దానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే అంతర్జాతీయంగా, అంటే అక్కడ మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం హోంశాఖ అనుకోవచ్చు, దానికి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఈ మిల్లర్ ఎవరైతే ఉన్నారో, ఈ మిల్లర్ దీనిపై అంటే ట్రాన్స్పరెంట్గా జరగాలి, ఫెయిర్గా జరగాలి అని వ్యాఖ్యలు చేయడం, మన దేశంలోని అంతర్గత వ్యవహారాల్లో ఖచ్చితంగా వాళ్ళు జోక్యం చేసుకున్నట్టయితే. అయితే ఇంకొక సామెత చెప్తాను నేను. గురిగింజ తాను ఎర్రగా ఉన్నది అనుకుంటుందట, కానీ దాని వెనక ఒక నల్లటి మచ్చ ఉన్నది దానికి కనబడదు. ఏం జరిగింది మొన్నటి వరకు? డొనాల్డ్ ట్రంప్ను 3 రాష్ట్రాల్లో అసలు ఇతడు రాష్ట్రపతి పదవికి మళ్ళీ ఇతను కొట్లాడడానికి అర్హత లేదు, ఈయన చేసిన చేష్టల వల్ల అని 3 రాష్ట్రాల కోర్ట్స్, మనకు కొలరాడో కావచ్చు, మెయిన్ కావచ్చు, అదేవిధంగా ఇలినో కావచ్చు. సో ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన కోర్ట్స్ ఏం చెప్పినాయి? ఈ రాష్ట్రపతికి అర్హుడే కాదు, ఈయన కొట్లాడనే కాదు. తర్వాత సుప్రీంకోర్టులో కేసు దాన్ని కొట్టేయడం జరిగింది. హీ కెన్ కంటెస్ట్ ద ఎలక్షన్స్, డొనాల్డ్ ట్రంప్ కూడా కొట్లాడవచ్చు అని చెప్పి. ఈ విషయం వాళ్ళు ఒక పూర్వ రాష్ట్రపతిని ఎన్నికల బరిలో ఉండకుండా చూసే కుట్ర చేయలేదా బైడెన్ ప్రభుత్వం? అంటే అక్కడ కోర్టు చేస్తే బైడెన్ ప్రభుత్వమే చేసినట్ట, ఇక్కడ ఈడీ అరెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయి చేపించింది అని అనుకున్నట్టయితే అక్కడ ఎవరు చేసినట్టు? అక్కడ బైడెన్ ప్రభుత్వం చేసినట్టయినా సేమ్ వర్తిస్తుంది కదా. సో ఇక్కడ చిన్న చిన్న విషయాలు, మొన్న 3-4 ఏళ్ల కింద బ్లాక్ లైవ్స్ మ్యాటర్, ఒక నల్లజాతి యువకుడిని ఎంత ఘోరంగా నడి రోడ్డు మీద తెల్లజాతి శ్వేతజాతి పోలీస్ వాడు కాల్చి చంపడం మనకు కనబడలేదా? సో అమెరికా ప్రాబ్లమ్స్ అమెరికాకు ఉన్నాయి. వాళ్ళ ఎకానమీ కూడా, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా అంత బాగా లేదు.
వాళ్ళ డెమోక్రసీ మనంత స్ట్రాంగ్గా లేదు, వాళ్ళ ప్రజాస్వామ్య వ్యవస్థ మనంత స్ట్రాంగ్గా లేదు. అయినా కూడా భారతదేశాన్ని వేలు ఎత్తి చూపెట్టడానికి ట్రై చేస్తుంది. అది కూడా అంతర్జాతీయ విషయంలో కాదు, భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి ట్రై చేసింది. సరే ఒకసారి చెప్పిండ్రు సరే, జైశంకర్ గారు ఎవరైతే ఉన్నారో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా క్లియర్గా చెప్పిండ్రు, ఇది భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారము, మా లీగల్ సిస్టమ్ మాకుంది, మా న్యాయ వ్యవస్థ మాకుంది, అది చూసుకుంటుంది, మీరు దీంట్లో జోక్యం చేసుకోని అవసరం లేదని చెప్పినా కానీ తెల్లారి మళ్ళా అదే. అంటే ఈ కుక్క అనేది మొరుగుతూనే ఉంటుంది అనమాట. అసలు ఇది ఎందుకు మొరుగుతుంది అని మనం ఒక్కసారి డీప్గా ఆలోచించినట్టయితే దీని వెనుక చాలా విషయాలు బయటకు వస్తాయి. అయితే ఈ అమెరికా అనే కుక్క ఈ విధంగా కంటిన్యూస్గా ఎందుకు మొరుగుతుంది అని మనం ఆలోచించినట్టయితే అది చాలా చిన్న ముచ్చట కాదు, చాలా పెద్ద ముచ్చట. సో అమెరికా యొక్క నేచర్ ఏంటంటే పెత్తనందారి. ప్రతి దేశము వీళ్ళు చెప్పినట్టు వినాలి, వినకపోతే ఆ దేశాన్ని దేశంలాగా ఉండనియరు, స్థిరంగా ఉండనియరు, బతకనియరు ఆ దేశ ప్రజలను. ఇది మనము గత 50-60 సంవత్సరాలుగా చూస్తున్నాం. మొట్టమొదటి ఏంటంటే యుక్రెయిన్ వార్ ఏదైతే జరిగిందో, యుక్రెయిన్ రష్యా వార్లో వాళ్ళు అనుకున్నది ఏంటంటే భారతదేశము యుక్రెయిన్కు ఫుల్ సపోర్ట్గా పోవాలి, రష్యాను నిందించాలి. అది జరగలేదు. అది చెప్పినట్టు భారతదేశము తనకి ఏది అవసరమో, తనకి ఏది కరెక్టో అటువంటి నిర్ణయం తీసుకున్నది యుక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో. రెండవ విషయం ఏంటంటే ఈ వార్ జరుగుతుంటే మీరు రష్యాకి వెళ్ళి ఆయిల్ కొనొద్దు అని మళ్ళీ ఒక ముచ్చట తీసుకొచ్చింది అమెరికా. మేము ఆయిల్ ఎందుకు కొనమండి, ఖచ్చితంగా కొంటాము. మేము యూరోప్ కొనే ఆయిల్ ఏదైతున్నదో రష్యా నుండి, దాంతో పోలిస్తే ఇండియా కొనే ఆయిల్ ఒక చిన్న గడ్డిపోసతో సమానం కూడా కాదు, 0.1%, 0.005% కూడా కాదని జైశంకర్ గారు మూతి మీద అంటే చెప్పుతో కొట్టినట్టు జవాబిచ్చారు. సో అక్కడ వార్ విషయంలో అది అమెరికా చెప్పినట్టు వినలేదు, ఆయిల్ పర్చేజ్ గురించి అమెరికా చెప్పినట్టు వినలేదు. ఇది ఒక ప్రాబ్లం అయింది. సో ఇంకొకటి ఏంది, భారతదేశంలో మోడీ ప్రభుత్వము ఏది అమెరికా చెప్పినట్టు వింటలేదు కాబట్టి ప్రభుత్వాన్నే మార్చేద్దామనే స్ట్రాటజీ గత 10 సంవత్సరాలకు వెళ్ళి స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో చూసాము. సో ఈ షాహీన్ బాగ్ అల్లర్లు కానీ, రైతుల ఉద్యమాలు కానీ, వీటన్నిటికీ ఫండింగ్ చేసింది ఎవరు? ఫండింగ్ చేసింది ఖలిస్తానీ. పక్కా అది కొంతమంది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే దేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులను డైరెక్ట్ చెప్పేస్తాయి. ఎందుకంటే మన సమస్యలు మనకుంటాయి, మన కొట్లాటలు మనకుంటాయి, ఏది ఉన్నా కానీ బయట నుండి దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తుల నుండి ఇటువంటి సహాయం తీసుకోవడం. మన రైతులు మనకు కొట్లాడితే పర్వాలేదు, ఎందుకంటే అంతమంది రైతులు అన్ని నెలలు ఏ విధంగా ఎంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఎంత లగ్జరీగా లైఫ్ను ఢిల్లీలో వచ్చి 3-4 నెలలు 1000 మంది ఎట్లా జీవించారో మనకు తెలుసు. సో ఈ ఖలిస్తానీలు సపోర్ట్ చేసిన ఉద్యమం, షహీన్ బాగ్ ఉద్యమం కావచ్చు, ఈ రైతులది కావచ్చు, దీనికి ఖలిస్తానీలు ఫండింగ్ చేసారు. మరి ఖలిస్తానీలకు ఫండింగ్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే మళ్ళీ జార్జ్ సోరోస్ వాడు డైరెక్ట్గా చెప్పాడు. జార్జ్ సోరోస్ మోడీ ప్రభుత్వాన్ని దింపేందుకు, భారతదేశాన్ని నాశనం చేసేందుకు నేను ఎంత డబ్బు అంటే అంత ఖర్చు పెడతాను. సో కాబట్టి ఇక్కడ ఖలిస్తానీలు వాళ్ళ సహాయంతో కేజ్రీవాల్ ఢిల్లీలో ఎటువంటి అంటే విధ్వంసకర సంఘటనలు, ఎటువంటి అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ చేసిండో మనకు తెలుసు. సెకండ్ విషయం ఏంటంటే మనం వీడియోలో చెప్పుకున్నాం ఆల్రెడీ, ఈ రాఘవ్ చెడ్డా అనేవాడు జార్జ్ సోరోస్తో, బరాక్ ఒబామాతో, అదేవిధంగా టైగర్ హనీఫ్ అని ఇతర ఉగ్రవాద సంస్థకు సంబంధించిన సూరత్ అల్లర్లకు సంబంధించిన వాటితో ఏ విధంగా బ్రిటన్కు మన సర్జరీ పేరుతో అక్కడికి పోయి భారతదేశానికి ఏ విధంగా నష్టాన్ని తలపెట్టడానికి ట్రై చేస్తున్నాడో ఆ పాయింట్ తెలుసు మనకు. ఇంకొకటి నిజ్జర్ హత్య కేసు మనకు తెలుసు. అదేవిధంగా ఆ హత్య కేసులో కెనడా ఏ విధంగా రియాక్ట్ అయింది. తర్వాత పన్ను అనే ఉగ్రవాది, ఖలిస్తానీ ఉగ్రవాది అమెరికాలో ఉంటుండు, కెనడాలో ఉంటుండు. సో అటుకెళ్ళి ఇటు తిరుగుతున్నాడు. ఈ పన్నును హత్య చేసే కుట్ర భారత చేసిందని ఒక ఆరోపించింది అమెరికా. అంటే అమెరికా ఏది చేసినా కరెక్టే. అమెరికా వాళ్ళు ఒక ఉగ్రవాది బిన్ లాడెన్ను
పాకిస్తాన్లోకి వచ్చి చంపొచ్చు. అదేవిధంగా అల్ జోహరి అనే ఉగ్రవాదిని వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి పోయి చంపొచ్చు. కానీ భారతదేశంలో ఎన్నో కుట్రలు పని ఎంతో నష్టం చేసి ఎంతో విధ్వంసాన్ని సృష్టించడానికి ట్రై చేసి కొన్ని విధ్వంసాలు సృష్టించిన ఈ పన్ను అనేటువంటి భారతదేశం మాత్రము అమెరికాకి పోయి చంపదు. యాక్చువల్గా భారతదేశం అటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు, కానీ వాళ్ళు చేసిండు అని ఆరోపిస్తున్నారు. సపోజ్ చేసినా కానీ వాళ్ళు చేసిన పనే కదా మనం చేసింది. వాడు అమెరికా బాధ్యత ఏంది? వాళ్ళు అంతర్జాతీయ ఉగ్రవాదానికి వాళ్ళు వ్యతిరేకం అని చెప్పినప్పుడు వాళ్ళ దేశంలో మన దేశంపై ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినప్పుడు ఆ పన్నును మనకు అప్పగించవలసిన బాధ్యత ఉంది, కానీ వాళ్ళు అప్పగించలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక పెద్ద జోక్ ఏంటంటే, ఈ భారతదేశంలో కేజ్రీవాల్ గురించి ఒకడు ప్రశ్న అడిగితే ఆ డిఫెన్స్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, స్టేట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, హోమ్ సెక్రటరీ, వాడు ఆన్సర్ ఇచ్చిండు అనమాట. ఆ ప్రశ్న అడిగింది ఎవరో తెలుసా? ఆ ప్రశ్న అడిగింది ఒక బంగ్లాదేశీ పత్రకారుడు అనమాట. ఒక బంగ్లాదేశ్కి సంబంధించిన జర్నలిస్ట్ లేదా ఒక విలేకరి అడిగిండు. సో ఆ బంగ్లాదేశ్ విలేకరి పేరు ఏంటంటే ఫజల్ అన్సారీ, ముష్ఫిల్ ఫజల్ అన్సారీ. మరి ఈ ఫజల్ అన్సారీ గానికి ఏం పని? వీడు బంగ్లాదేశ్ ఓడా అమెరికా ఓడా తెలియదు. ఆ వైట్ హౌస్లకు వీడిని ఎవరు ఎంట్రన్స్ ఇచ్చారు, పర్మిషన్ తెలియదు. సో ప్రశ్న మాత్రము బంగ్లాదేశ్ పత్రకారు. బంగ్లాదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అక్కడ ఇంకేంటంటే అమెరికా కుట్ర ఆడ కూడా జరుగుతుంది. అక్కడ బిఎన్పి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అమెరికా ట్రై చేస్తుంది. బేగం ఖాలిదా జియాకు సంబంధించిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొస్తే అమెరికాకు అనుకూలంగా ఉంటుందని అమెరికా ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ అవామీ లీగ్కి సంబంధించిన షేక్ హసీనా ప్రభుత్వం ఉంది. సో ఇదే అన్సారీ అనేటోడు చాలా సందర్భాలలో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి విరుద్ధంగా పనిచేయడం జరిగింది. ఈ అన్సారీ అనేటోనికి లండన్లో ఇల్లు ఉన్నదట, వాషింగ్టన్లో ఇల్లు ఉన్నదట. వీడు ప్రశ్నలు ఎటువంటి అడుగుతారంటే, అమెరికా ఎటువంటి ప్రశ్నలు అడిగించాలనో అవే అడుగుతాడు. అంటే ముందుగానే వీడు ఏం ప్రశ్నలు అడగాలి అని ఆ బంగ్లాదేశీ రిపోర్టర్కు లేదా విలేకరికి వీళ్ళు ప్రశ్నలు ఇస్తారనమాట. ఈ ప్రశ్నలు అడుగు అని చెప్తే వాడు అడుగుతాడు. అడిగినందుకు కానీ వానికి కొద్దిగా లంచమో లేకపోతే డబ్బులో ఏదో ఒకటి తడపడమో ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. సో ఆలోచించండి, అమెరికా లాంటి పెద్ద దేశము ఇటువంటి చిల్లర పనులు చేయడం అవసరమా? చేసినా కానీ ఇదేమన్నా పాత భారతదేశమా? చెప్పుతో కొట్టడానికి రెడీగా ఉన్న భారతదేశము ఇది. పాత భారతదేశం అంటేనేమో ఏ చిన్న ఉగ్రవాద దాడి జరిగినా కానీ పోయి అమెరికాని పోయి ఏం చేద్దామయ్యా, ఎట్లా చేద్దామయ్యా, ఏ ఎలక్షన్లు పెట్టినా కానీ ఎలక్షన్లు ఎట్లా పెట్టుకుందాం, ఏం చేద్దాం, అది కాదు కదా. ఇప్పుడు ఇట్స్ న్యూ ఇండియా, కొత్త భారతదేశము. కొత్త భారతదేశంలో స్వయం నిర్ణయ అధికారం అనేది చాలా రోజుల తర్వాత స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నది భారతదేశము. తనకు మంచి ఏదో తనకు చెడేదో భారతదేశానికి తెలుసు. భారతదేశంలో అన్ని వ్యవస్థలు, లెజిస్లేచరు, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మన అంతర్గత వ్యవహారాలు ఏమైనా ఉంటే మనం చూసుకుంటాం. మన దేశంలో కరప్షన్ కావచ్చు, మన దేశంలో పొలిటికల్ అన్స్టెబిలిటీ కావచ్చు, అది మనం చూసుకుంటాం. అది సో మన ప్రతిపక్షాలు కూడా అదే ఆలోచించాలి. నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఒక టీవీ ఛానల్లో చూశాను, ఆప్ యొక్క స్పోక్స్ పర్సన్ ఏం చెప్పిందంటే, సరే మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి కానీ అమెరికా దీంట్లో ఇంటర్ఫియర్ కావడానికి అవసరం లేదని ఆయన కూడా స్ట్రాంగ్గా చెప్పాడు. సో ఏ సమస్యలైనా మనకు ఉంటాయి, కానీ అంతర్జాతీయ కుట్రలను వాళ్ళు ఇంటర్ఫియర్ చేయడం, మన వ్యవహారాల్లో వాళ్ళు ఏలు పెట్టడం అనేది ఖచ్చితంగా మనము సహించేది లేదు. సో కాబట్టి కామెంట్ చేయండి, అసలు అమెరికా వాళ్ళు ఇటువంటి పనులు చేయొచ్చు? అంత పెద్ద దేశానికి ఇటువంటి తగున? భారతదేశంలో వచ్చి మన జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు కుక్కని తిట్టినట్టు తిడతాడు, కుక్కని కొట్టినట్టు కొడతాడు కూడా అవసరమైతే. ఇప్పుడు తిడతాడు, చెప్పుతో కొట్టినట్టు మాటలు ఉంటున్నాయి, అవసరమైతే చెప్పుతో కొడతాడు కూడా నిజంగా. సో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళ అమెరికా వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది. ఇంకొకటి ఏంటంటే, మన దేశ ప్రజలు కూడా ఆలోచించాలి. మన సావరెంటీ, ఇండియా ఈజ్ అ సావరెన్ నేషన్ అని చెప్పుకున్నప్పుడు, సార్వభౌమత్వం ఉన్నప్పుడు మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. విదేశీయుల ఇంటర్ఫియరెన్స్ ఏదైతున్నదో మన దేశం వ్యవహారాల్లో వాళ్ళు కలిగించుకోవడాన్ని మనం ఖచ్చితంగా నిషేధించాలి. సో దీని మీద మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నట్టయితే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఓపెన్గా మీరు కామెంట్ చేయొచ్చు.
మనది ప్రజాస్వామ్య దేశం, అందరి అభిప్రాయాలను గౌరవించవలసిన అవకాశం ఉంది. జై హింద్.